ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యం. ఇందులో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రజల మార్పు కోరుకున్నందుకే వరుసగా అన్ని ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించారన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, పాలనలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 25 నెలలు కావస్తుందని, మిగిలిన 33 నెలల కాలంలో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. సందీప్, అటు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. నిన్న ఏదైతే పౌర సరఫరాలకు సంబంధించినటువంటి అంశం పైన మరింత సులభతరం చేయాలి చేయవలన అంశానికి సంబంధించి కూడా ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నందునే వరుస ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని, వారికి మరింత మంచి చేసేందుకు ముందుకు సాగుతూ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు కోరుకున్న మార్పును అందిస్తామనే హామీతోనే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల 3 నెలలైందని కూడా గుర్తు చేశారు. ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలను ఏదైతే నిజాయితీగా అంచనా వేసుకొని ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించాలనేది కూడా అధికారులకు సీఎం సూచించారు. మిగిలిన 2 ఏళ్లు 9 నెలల పరిపాలనా కాలంలో చేపట్టాల్సిన పనులపైన, కార్యాచరణ పైన రూపొందించాలని కూడా పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటుగా డీజీపీ శివధర్ రెడ్డితో పాటుగా అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడా ఆయన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు మరింత చేరువ చేయాలని సంకల్పంతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా మార్చ్ 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఈ ప్రణాళికను అమలు చేయాలనేది కూడా సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దీనిని బాధ్యతగా నిర్వహించాలని కూడా చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక లోగోను తయారు చేయాలని, రాష్ట్రం అంతటా 99 రోజుల పాటు నిర్వహించాల్సినటువంటి ప్రత్యేక కార్యక్రమాలపై షెడ్యూల్ రూపొందించాలని కూడా సూచించడం జరిగింది. రాబోయే 90 రోజుల్లో నష్టాల పరిష్కారంపై కార్యాలయాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలనేది కూడా, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పురోగతిని వ్యక్తిగతంగా రోజు నేనే పరిశీలిస్తానని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా పరిపాలనలో అధునాతన సాంకేతిక నైపుణ్యాన్ని సమర్థంగా వినియోగించాలని, ప్రభుత్వ పథకాలు, సేవలను ప్రజలు ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారా పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలనేది కూడా ఆయన సూచించడం జరిగింది. దాంతో పాటుగా వాహనం కొన్న షోరూమ్ లోనే రిజిస్ట్రేషన్ జరిగే విధానం అమల్లోకి వచ్చింది. ఇలా ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలనేది కూడా సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయాలనేది కూడా ఆయన సూచించడం జరిగింది. 3 వారాల్లో కమిటీ తమ నివేదికను అందజేయాలని కూడా సూచించారు. ప్రతి విభాగం ఈ ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలనేది కూడా సూచించినటువంటి సందర్భంగా కూడా మనకు కనిపిస్తా ఉంది. శాఖల డేటా నిల్వ చేసే సర్వర్లను రాబోయే 20 ఏళ్లకు సరిపడేలా అప్డేట్ చేసుకోవాలని, దాంతో పాటుగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని కూడా సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను కూడా తీర్చిదిద్దాలని కూడా సూచించడం జరిగింది. రాష్ట్రంలో 100 మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభిస్తాము. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయడంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సేవలను మెరుగుపరిచే విధానాలను అమలు చేయాలని కూడా సూచించడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణకు క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 జోన్లుగా విభజించి
దేశంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కోర్ అర్బన్ రీజియన్ లో చేపట్టాల్సినటువంటి సర్వీస్ సెక్టర్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలి. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు కూడా ఉన్నటువంటి పెరి అర్బన్ రీజియన్ భవిష్యత్తులోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. హైదరాబాద్ లో నిర్వహించినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ తో పాటుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి దాదాపు 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎంఓయూలన్నీ కూడా కార్యరూపం దాల్చే వరకు పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు ఏదైతే జరపాలనేది కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ పెట్టుబడులను సాకారం అయితే తెలంగాణ పారిశ్రామిక రంగం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందనేది కూడా ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తా ఉంది. దేశ ఆర్థిక స్థితిని మార్చబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ నిర్మాణం అభివృద్ధి పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ప్రతి ఐఏఎస్ అధికారి తమ శాఖలో బెస్ట్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసుకోవాలని కూడా సూచించారు. అలాగే చేసినంత మాత్రాన సరిపోదు, ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలకు కూడా నిత్యం తెలియజేయాలని కూడా సూచించారు. తెలంగాణను ఆదర్శంగా రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేయాలని, శాఖలపై ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉండాలనేది కూడా అన్ని విభాగాల్లోనూ రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు డేటా కార్యదర్శులు తమ వద్ద ఉంచుకోవాలని కూడా సూచిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఏదైతే 99 రోజుల ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ఏ అంశానికి సంబంధించి కూడా ప్రజల్లో నిత్యం ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలంటే కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ వంశీ.